మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఈ షీట్ నెక్స్ట్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది టర్మ్ ప్లాన్ అంటే పాలసీ హోల్డర్లు పాలసీ కాల వ్యవధిలో పాలసీ హోల్డర్కి ఏమైనా జరిగినట్లయితే ఆ ఫ్యామిలీకి నామినీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఒక బిగ్ కార్పస్ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సరల్ జీవన్ బీమా స్కీమ్ కూడా అది కూడా ఎస్బీఐ లైఫ్లో పూర్తిగా టర్మ్ పాలసీ. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎవరైతే చూడకపోతే ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. ఈ షీట్ నెక్స్ట్ అనేది ఎస్బీఐ లైఫ్ అందించే ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్యూర్ రిస్క్ టర్మ్ ప్లాన్. ఇది మార్కెట్ లింక్డ్ కాదు, వడ్డీ లేదా మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవ్వదు. పాలసీ హోల్డర్ మరణిస్తే మాత్రమే నామినీకి డెత్ బెనిఫిట్ కింద ఒక బిగ్ కార్పస్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్లాన్ ఆప్షన్లు వచ్చేసి ముందులో 3 రకాల ప్లాన్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి లెవెల్ కవర్, ఇంక్రీజింగ్ కవర్, లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్. లెవెల్ కవర్ అంటే ప్రారంభంలో ఒక సమ్మిస్టుడితో ఒక 50 లక్షలు 60 లక్షలకో నువ్వు పాలసీ తీసుకుంటావు. పాలసీ కాల వ్యవధి పాటు అదే సమ్మిస్టుడ్ ఉంటుంది. ఇందులో పెరగడానికి ఉండదు, తగ్గడానికి కూడా ఉండదు. ఒకటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్రీజింగ్ కవర్ అంటే కొంత సమ్మిస్టుడ్ మనం ప్లాన్ తీసుకుంటాం. దాన్ని మనం ఎవ్రీ ఇయర్ పెంచుకోవచ్చు. ప్రతి 5వ ఏడాది మీద 10% సింపుల్ ఇంట్రెస్ట్ పెరిగే కవర్. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక 10%, ఒక 10 లక్షలు తీసుకుంటే పాలసీ అంటే 10% అంటే మరో ₹1,00,000 పెరుగుతుంది. అలాగా ఇంక్రీజింగ్ కవర్ అలాగే 100% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మరి అవదంటే ఒక 50 లక్షలు సమ్మిస్టుడ్ తీసుకుంటే ₹1,00,00,000 సమ్మిస్టుడ్ అవుతుంది. పాలసీ మనం మధ్యలో కావాలంటే పెంచుకునే అవకాశం కూడా ఉంది ఈ ఆప్షన్ తీసుకుంటే. లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ అంటే ముఖ్య జీవిత సందర్భాలపై పెళ్ళి, పిల్లలు, జననం, ఇల్లు కొనుగోలు ఇలాంటి సందర్భాల్లో నువ్వు ఇన్సూరెన్స్ కవరేజ్ని పెంచుకోవచ్చు. అంటే నాకు బాధ్యతలు పెరిగాయి, నాకు ఫస్ట్ తీసుకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలనే సందర్భాల్లో ఈ లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ తీసుకున్నప్పుడు పెంచుకోవచ్చు లేదా సేమ్ అదే ఉంచుకోవచ్చు. ఈ 3 ఆప్షన్లు ఏదైనా మనం చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాలసీ అంటే ఎంట్రీ వయసు వచ్చేసి పాలసీ టర్మ్ వచ్చేసి కనీసం 5 సంవత్సరాలు తీసుకోవాలి. అధికంగా నిర్దిష్ట ప్రకారం 85 లేదా 100 ఏళ్ళ వరకు. అంటే ఇది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే 100 సంవత్సరాల పాటు ఇందులో పాలసీ మనం తీసుకోవచ్చు. 2 కారణాల వల్ల 85 లేదా 100 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. మినిమం వచ్చేసి పాలసీ హోల్డర్ 5 ఇయర్స్ అయితే పాలసీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంట్రీ వయసు వచ్చేసి 18 నుంచి 65 సంవత్సరాలు. ముఖ్యంగా రెగ్యులర్ అండ్ లిమిటెడ్ సింగిల్ పే కోసం 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో అయితే ఈ పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మెచ్యూరిటీ వయసు వచ్చేసి సింగిల్ అండ్ రెగ్యులర్ పేలో అంటే ఎట్ ఏ టైం పే చేసే వాళ్ళకి, రెగ్యులర్ అంటే మంత్లీ లేదా ఇయర్లీ పే చేసే వాళ్ళకి 85,000 వరకు ఈ పాలసీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే పాలసీ హోల్డర్ ఆ వ్యక్తి యొక్క వయసు 85 సంవత్సరాలు వచ్చినంత వరకు ఈ పాలసీ మనం తీసుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే కొంతకాలం పాటే ప్రీమియం పే చేస్తాం, కానీ ఇన్సూరెన్స్ మాత్రం ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. అది హోల్ లైఫ్ 100 ఏళ్ళ వరకు ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్లో 100 సంవత్సరాల వరకు మన ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే తీసుకోవచ్చు. సమ్ ఎస్యూర్డ్ ఆప్షన్స్. మినిమం సమ్ ఎస్యూర్డ్ ఇందులో 50 లక్షలు ఆన్లైన్లో తీసుకుంటే, 75 లక్షలు అదర్ ఛానల్స్ అంటే ఆఫ్లైన్లో తీసుకుంటే. నో అప్పర్ లిమిట్ ఫర్ నాన్ స్మోకర్స్ అంటే పొగ త్రాగని వాళ్ళకి, సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి ఎటువంటి అప్పర్ లిమిట్ లేదు. మినిమం లిమిటే 50 లక్షలు ఆన్లైన్లో, 75 లక్షలు ఆఫ్లైన్లో. స్మోకర్స్ వచ్చేసి 99 లక్షల వరకు సమ్ ఎస్యూర్డ్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువ సమ్ ఎస్యూర్డ్ ఒక బిగ్ కార్పస్ అమౌంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ పాలసీ అయితే సూటబుల్ అవుతుంది. ప్రీమియం మోడ్స్ సింగిల్ పే, లిమిటెడ్ పే అంటే 5 నుంచి 20 సంవత్సరాల వరకు లిమిటెడ్ పే ఉంది. రెగ్యులర్ పే అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయినంత వరకు కూడా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ అండ్ రెగ్యులర్ పేలోన 85 ఏళ్ళ వరకు ఉంది. లిమిటెడ్ పేలో వచ్చేసి మాత్రం 100 ఏళ్ళ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అది చూసుకొని మీరు ఏ సూటబుల్ అది చూసుకోండి. పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ. ఈసీఎస్ ద్వారా కూడా మంత్లీ సదుపాయం. ఇంకా ఈసీఎస్ ద్వారా అంటే మరేట్లేదు, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్. అంటే ఒకసారి నువ్వు ఫర్ అమౌంట్ అని ఫిక్స్ చేసి వదిలిస్తే ఎవ్రీ మంత్ అది నీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతూ ఉంటుంది. డెత్ బెనిఫిట్ మరణ సమయంలో నామినీకి కింద ముఖ్య నిబంధనలు ఉంటాయి. అంటే 3 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కువ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ అందజేయడం జరుగుతుంది. 10 ఇంటూ యాన్యువల్ ప్రీమియం అంటే నువ్వు సంవత్సరానికి ఎంతైతే ప్రీమియం పే చేస్తానో ఇంటూ 10 రెట్లు, లేదా 105% ఆఫ్ ప్రీమియం పెయిడ్. అప్పటి వరకు నువ్వు ఎంత ప్రీమియం పే చేస్తే దానికి 105%, లేదా
ఎఫెక్టివ్ సమ్ ఎష్యూర్డ్ లెవెల్ ఆర్ ఇంక్రీజ్డ్ ఫ్యూచర్ ప్రూఫింగ్. 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, అందులో నువ్వు ఏ ఆప్షన్ తీసుకున్న దాంట్లో సమ్ ఎష్యూర్డ్ ఎంతైతే ఉందో అది. ఈ 3 దాంట్లో ఏది ఎక్కువ అయితే దాన్ని మీకు అందించడం జరుగుతుంది డెత్ బెనిఫిట్ కింద. టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. టెర్మినల్ ఇల్నెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధి. అంటే ఈ వ్యాధి వల్ల మనం ఖచ్చితంగా మరణం సంభవించదు. ట్రీట్మెంట్ లేని వ్యాధి టెర్మినల్ ఇల్నెస్ అంటారు. ట్రీట్మెంట్ లేకుండా ఏదైనా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కానీ మనకి సోకినట్లయితే, అంటే ఏజ్ 80కి ముందే ఈ టెర్మినల్ ఇల్నెస్ కనుగొనబడితే, 80 సంవత్సరాల కంటే ముందే మీకు ఇలాంటి వ్యాధి ఏదైనా వచ్చిందనుకోండి, ఫుల్ డెత్ సమ్ ఎష్యూర్డ్ ఇవ్వబడుతుంది. అంటే మీకు సమ్ ఎష్యూర్డ్ తీసుకుంటారు కదా, మీరు మరణించకపోయినా జీవించి ఉన్నా సరే ఈ వ్యాధి మీకు సోకడం వలన ఖచ్చితంగా అంటే క్యాన్సర్ కానీ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు కొన్ని సోకుతాయి కదా, అలాంటి సందర్భాల్లో మీకు సమ్ ఎష్యూర్డ్ని అయితే మీరు జీవించున్నప్పుడే మీకు అందజేస్తారు. 2 కోట్ల వరకు లిమిట్ అయితే ఉంది. అంతకుమించి ఎక్కువ సమ్ ఎష్యూర్డ్ అయితే ఈ టెర్మినల్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరగదు. బెటర్ హాఫ్ బెనిఫిట్. బెటర్ హాఫ్ బెనిఫిట్ అంటే మీ మరణాంతరం, అంటే మీరు పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య ఉంటుంది కదా, ఆవిడికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పౌస్ మరణం అయినా లంసమ్ 25 లక్షలు ఇమీడియట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్కి 20 లక్షలు ఉంటుంది. ఈ డెత్ బెనిఫిట్ అమౌంట్ సమ్ ఎష్యూర్డ్ ఆవిడకి అందించేస్తారు. నెక్స్ట్ నుంచి ఆవిడకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పే అవుట్ ఫ్లెక్సిబిలిటీ అంటే నామినీకి ఒకసారి లంసమ్గా కావాలా, ఇన్స్టాల్మెంట్ కావాలా, ఒక అనుభవాల కలయిక ఒక క్లిప్ ఎంపిక సాధ్యమైతే ఉంటుంది. అంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మంత్లీ కొంచెం వేసి కావాలంటే కొంచెం వేసి తీసుకోవచ్చు, లంసమ్గా ఒకేసారి తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. రైడర్స్ వచ్చేసి ఇందులో 2 రైడర్స్ ఆప్షన్ ఉన్నాయి. యాక్సిడెంటల్ డెత్ రైడర్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్. అంటే యాక్సిడెంట్లో చనిపోవడం లేదా యాక్సిడెంట్లోనో కాలు చెవి విరిగిపోయి పర్మనెంట్గా డిజేబుల్ అయిపోయి జీవించి ఉండడం. ఈ రైడర్స్ తీసుకోవడం వలన ఆప్షనల్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. తీసుకుంటే కొంత ప్రీమియం పెరుగుతుంది. తీసుకునేట్లా మనకు సమ్ ఎష్యూర్డ్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ ఆప్షన్ తీసుకోవడం వల్ల. ఎక్స్క్లూజన్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి సూసైడ్ క్లాజ్. అంటే మొదటి 12 నెలల్లో పాలసీ హోల్డర్ సూసైడ్ అయితే 80% ప్రీమియం మాత్రమే తిరిగి వస్తాయి. నువ్వు చెల్లించే ప్రీమియం 80% సూసైడ్ చేసుకుంటే, పాలసీ తీసుకున్న సంవత్సరం తర్వాత నుంచి ఏమైనా సూసైడ్ చేసుకున్నా సమ్ ఎష్యూర్డ్ అనేది రావడం జరుగుతుంది ఈ స్కీమ్లో. యాక్సిడెంట్ రైడర్ ఎక్స్క్లూజన్, మెడికల్ టెస్ట్, వార్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ ఇంజ్యూరీస్ వంటివి అప్లై అవుతాయి. ముఖ్య అడ్వాంటేజ్ వచ్చేసి ట్రస్ట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ కదా, ఎస్బీఐ లైఫ్ నుంచి అందిస్తున్న ప్లాన్ కదా, కాబట్టి అది అందరం నమ్మకమైన ప్లాన్. కవర్ పెరిగే లేదా ప్రూఫింగ్ ద్వారా ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కవర్ మనం పెంచుకునే ఆప్షన్ ఉంది, ఫ్యూచర్ ప్రూఫింగ్ ద్వారా కవర్ను కూడా పెంచుకునే ఆప్షన్, 2 ఆప్షన్ కల్పించారు. కాబట్టి అది కూడా మన బెనిఫిట్. ఒకవేళ మొదట్లో తక్కువ అమౌంట్తో ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకొని పిల్లలు వాళ్ళందరూ అయితే బాధ్యతలు పెరుగుతాయి కదా, అప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ని పెంచుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. పే అవుట్ పద్ధతులు నామినీకి కూడా ఒకేసారి లంసమ్ కాకుండా మంత్లీ ఇన్స్టాల్మెంట్లు కూడా తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. టెర్మినల్ ఇల్నెస్ అండ్ బెటర్ హాఫ్ కవర్ కూడా ఉంది. టెర్మినల్ ఇల్నెస్ అంటే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధి, ప్రమాదకరమైన వ్యాధి ఏమైనా సంపించినట్లయితే 80 సంవత్సరాల ఏజ్ ముందు సంపిస్తే అతనికి బతికుండగానే సమ్ ఎష్యూర్డ్ అయితే అందజేయడం జరుగుతుంది. బెటర్ హాఫ్ కవర్ ఏంటంటే పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత డెత్ బెనిఫిట్ కింద ఆవిడకైతే అమౌంట్ అందజేస్తారు. అంతేగాని ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు కదా. ఆవిడకి కూడా ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా ఫ్యూచర్లో పనికి వస్తుంది. 25 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇందులో బెటర్ హాఫ్ తీసుకుంటే, అంటే బెటర్ హాఫ్ కవర్ మనం తీసుకుంటే మనకు ప్రీమియం కొంచెం పెరుగుతుంది. ఆ బెటర్ హాఫ్ బెనిఫిట్ వల్ల మరొక 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అనేది బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫుల్ టర్మ్ కోసం ఫ్లెక్సిబుల్ ప్రీమియం ఆప్షన్స్ ప్లస్ రైడర్స్. అంటే ఎవరైతే ప్రీమియం అనేది తక్కువగానే ఉంటుంది, రైడర్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటుగా మంచి తక్కువ ప్రీమియంతో ఎక్కువగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కొంత ఉదాహరణ చూద్దాం. ఒక 35 ఏళ్ళ వ్యక్తి 1 కోటి రూపాయలు సమ్ ఎష్యూర్డ్తో తీసుకుంటే 20 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే లెవెల్ కవర్లో చూసుకుంటే వార్షిక పేమెంట్ 10,500 రూపాయలు మాత్రమే పేమెంట్ చేయాలి. ఇయర్లీ 10,000 పే చేస్తే ఆ 20 సంవత్సరాల పాటు ఎంత పే చేస్తాం మనం? సంవత్సరానికి 10,000 అంటే 20 సంవత్సరాలకి అయితే 2 లక్షలు పేమెంట్ చేస్తాం. కానీ మనకు వచ్చే సమ్ ఎష్యూర్డ్ ఎంత? 1 కోటి రూపాయల సమ్ ఎష్యూర్డ్ అనేది ఆ ఫ్యామిలీకి ఆర్థిక భరోసా ఉంటుంది. ఆ 20 సంవత్సరాల పాలసీ హోల్డర్కి ఏమైనా జరిగినట్లయితే 1 కోటి రూపాయల అమౌంట్ అనేది ఆ ఫ్యామిలీ ఎవరైతే నామినీ ఉన్నారో నామినీకి అందించడం అయితే జరుగుతుంది. సరైన వారుగా ఎవరికి? మొదటే చిన్న కవర్ తీసుకొని అప్పుడప్పుడు పెంచుకునే అవకాశం ఉన్నవారికి. అంటే మొదట్లో తక్కువ అమౌంట్, ఒక 50 లక్షలు తీసుకొని
ఇల్లు, పిల్లలు వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇన్సూరెన్స్ కవర్ని ఎక్కువ పెంచుకుంటే రేపు ఏమైనా పాలసీ హోల్డర్కి ఏమైనా అయినా సరే ఆ సందర్భంలో ఆర్థికంగా ఆ నామినీకి అమౌంట్ ఎక్కువగా అందుతుంది. విద్య, పెళ్ళి, ఇల్లు కొనుగోలు లాంటివి భావిస్తున్న వారికి, రిస్క్ ఓన్లీ టర్మ్ పాలసీ కావాలనుకునే వారికి అంటే మెచ్యూర్ బెనిఫిట్ లేకపోవడం బాగుండదు. మెచ్యూర్ బెనిఫిట్ ఇందులో ఉండదు. ఓన్లీ మనం ప్రీమియం పే చేస్తాం. ఆ పాలసీ కాలంలో పాలసీ హోల్డర్కి ఏమైనా అయితేనే మనకి అమౌంట్ అనేది తిరిగి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఎవరైతే తక్కువ ప్రీమియంతో తక్కువ సమ్ ఎష్యూర్డ్ కావాలనుకుంటే సరళ జీవన్ బీమా కూడా ఉంది. ఇందులో 5 నుంచి 10 లక్షలు మాత్రమే ఉంటుంది కావున తక్కువ పాలసీ. ఈ ఎస్బీఐ లైఫ్ ఈషీల్డ్ నెక్స్ట్ అనేది ఎక్కువ అమౌంట్, బల్క్ అమౌంట్లు ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ సూటబుల్గా ఉంటుంది.